పార్టీ కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 58 రోజులు వర్షం లేక జిల్లా రైతాంగం కరువుతో అల్లాడుతోందన్నారు. రబీ సీజన్ స్టార్ట్ అవుతోందని ఇప్పటికీ పంటలకు నీరు విడుదల చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం కుట్రపూరితంగా ఉందని 100 రోజుల పాలన అంతా బోటకమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తో చంద్రబాబు పాలన నడుపుతున్నారని, సూపర్ 6 అమలులో పూర్తి వైఫల్యం చెందారని అన్నారు. అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. కానీ ఈ 100 రోజుల లోపల ఈ ప్రభుత్వం వేరేస్తున్న తీరు కానీ, ముఖ్యంగా ఈ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు, వారి నాయకులు, ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు, ప్రజలకు పట్ల వారు వివరిస్తున్న తీరు, వారు అనుసరణ ధోరణి, ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలని ఇంకా చెప్పకపోతే, ప్రజలకు కూడా వివరించకపోతే తప్పదు అని చెప్పే దేశంలో కూడా ఈరోజు నేను అందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఇక్కడ పెట్టాను. అసలు ఈ 100 రోజుల్లో కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం అనేది కూడా ఏం చేసిందని చెప్పేసి కూడా ఒకటి కూడా ఆలోచన కూడా చేసుకోవాల్సిన. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంపెనీ